టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తికి తిరుమలలో అతిథి గృహ నిర్మాణానికి స్థలం కేటాయింపు వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపై ఓ పత్రికలో వచ్చిన కథనం నేపథ్యంలో బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉండటం, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేశానని జంగా కృష్ణమూర్తి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాకు సంబంధించి అసలు విషయాలు ప్రజల ముందుంచే ప్రయత్నంలో భాగంగా జంగా కృష్ణమూర్తితో మా సిటీ 24/7 ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తిరుమల భక్తుల విశ్వాసానికి ప్రతీక. అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద అది ప్రభావం చూపుతుంది. అయితే ఇటీవల కాలంలో టీటీడీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి ట్రస్టుకు భూ కేటాయింపు అనేది పెద్ద దుమారాన్నే చెలరేపిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఈ దుమారం నేపథ్యంలో ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాల నేపథ్యంలో ఆయన ఏకంగా తన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ సబ్జెక్టు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో మనతో జంగా కృష్ణమూర్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జంగా కృష్ణమూర్తి గారు, ఏంటి ప్రధానంగా ఈ ఇష్యూ ఏంటి? బోర్డుకు సంబంధించి మీకు స్థలం కేటాయింపుకు సంబంధించి అసలు ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే టీటీడీ బోర్డులో మీరు మెంబర్గా ఉన్నారు. మెంబర్గా ఉన్నటువంటి మీకు ఈ ట్రస్ట్ తరపున స్థలం కేటాయించడం ఎంతవరకు కరెక్టు? దాని మీద ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారే, టీటీడీ బోర్డు చేసుకున్నటువంటి ప్రతి విషయం మీద వివాదాలు ఏర్పడుతుంది, కరెక్ట్ కాదు. ఎక్కడ వివాదాలు ఏర్పడే టీటీడీ బోర్డు చేసుకున్న నిర్ణయాలు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎప్పుడు వివాదాస్పదమైన నిర్ణయాలు ఏం తీసుకోలేదు. దానికి సంబంధించి దీనికి సంబంధించి నాకు ఎప్పుడో కేటాయించినటువంటి భూమిని రియలాట్ చేయమని కోరటం జరిగింది. ఈ మధ్యలో వచ్చేలకనే ఈ విధంగా పత్రికలకు సంబంధించి ప్రకటన రాయటం, అభూత కల్పన చేసి రాయటం, నేనేదో తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేస్తున్నాం అనేటువంటి విధంగా రాయటం, అంతేకాకుండా ఇంకా ఏదో లబ్ధి పొందుతున్నా రాయటం వల్ల మనస్తాపానికి గురి. ఎందుకంటే నా కోసం నాకు ప్రత్యేకమైన అవకాశం ఇచ్చారనే ప్రభుత్వం మీద కానివ్వండి, ఉన్న ముఖ్యమంత్రి గారి మీద బోర్డు మీద కానివ్వండి, నిందలు ఎందుకు పడాలన్న ఆలోచనతో నేను నన్ను వ్యక్తిగత హనానికి గురి చేయటం వల్ల ఆ పత్రికలు చూసి మనస్తాపానికి గురి నేను రిజైన్ చేశాను. కృష్ణమూర్తి గారు, ఒక విషయం చెప్పండి. అసలు ఈ టీటీడీలో ఈ అతిథి గృహానికి స్థల కేటాయింపు అనేది ఏంటి, గతం నుంచి జరుగుతుందా, ఇప్పటికిప్పుడు జరుగుతుంది? కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది స్థల కేటాయింపు. ఇవాళ జరగటం కాదు, అనేక విధాలుగా ట్రస్టుల విధాలు జరిగింది, కంపెనీలు తీసుకున్నారు, వ్యక్తిగతంగా ఇచ్చారు, రకరకాల కేటాయింపులుగా జరిగినాయి. ఇవే కొత్తగా కాదు, జరిగిన కేటాయింపు జరుగుతూనే ఉన్నాయి. అంటే మరి మీ విషయంలోనే ఎందుకు ఇది వివాదమైంది? ఇది కావాలని, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారికి సంబంధించి కావాలని చేసిన పరిస్థితి. ఆ తర్వాత నేను కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకురావటం, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ సంబంధించి సుబ్బారెడ్డి గారిని రిక్వెస్ట్ చేయటం వల్ల బోర్డులో పెట్టిన తర్వాత డబ్బులు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాం. ట్రస్ట్ ఏర్పాటు ద్వారా ఏమని మళ్ళీ రిక్వెస్ట్ లెటర్ పెడతాం. దాదాపు 60 లక్షల సొమ్ము డబ్బులు కడతాం. డబ్బులు కట్టిన తర్వాత అనవసరం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటానికి వీలు లేదు, నువ్వు వ్యక్తిగతంగానే వీలు లేదు అని వ్యక్తిగతంగా డబ్బులు కట్టేసి అలా ₹1,00,000 నేను ₹1,00,00,000 కడతాను. 60 లక్షలు కడితే నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా దాన్ని రద్దు చేయటం, దాన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. మరలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం, ఒక లెటర్ రాయటం, ముఖ్యమంత్రి గారు సంబంధించిన తిరుపతి పంపిస్తే ఆ నుంచి సీఎంఓకి అక్కడి నుంచి పంపించడం, సీఎంఓ ద్వారా నిర్ణయం తీసుకోమని చెప్పి సీఎంఓ నుంచి బోర్డు నిర్ణయం చేసుకుంటాం. బోర్డు నిర్ణయం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ గవర్నమెంట్ పంపించడం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు ఒక పత్రికకు సంబంధించినటువంటి వాళ్ళు నా వ్యక్తిగత హననం చేయటం కోసం, నా వ్యక్తిత్వాన్ని పలసం చేయటం కోసం, కించపరచడం కోసం అనేక విధాలుగా కూడా కథనాలు రాయటం, వాస్తవాలు తెలుసుకోకుండా కనీసం నన్ను వివరాలు అడగకుండా కూడా కథనాలు చేయటం, అంతేకాకుండా నాకుండా అధికారాన్ని ఉపయోగపెట్టుకొని నేను తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అపవిత్రం చేస్తున్న విధంగా రాయటం, అంతేకాకుండా దాని వెనుక సంబంధించినటువంటి విధంగా లబ్ధి కోసం నేను చేశానని మాట్లాడటం వల్ల నేను అమలు చెందాను. అంతేకాకుండా కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా వెనక ఎందుకు ఇవ్వాలని మాట్లాడటం జరిగింది. కాబట్టి నన్ను మూడోసారి బోర్డు మెంబర్ చేసినటువంటి పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క
నాయుడు గారికి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, బోర్డుకు సంబంధించి తీర్మానం చేస్తున్నటువంటి చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకు కానివ్వండి, ఎలాంటి విధంగా నాకు సంబంధించిన నా ద్వారా ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో నేను రాజీనామా చేయడం జరిగింది. కృష్ణమూర్తి గారు, ఇంకొక విషయం చెప్పండి. ఎందుకంటే ఈ భూ కేటాయింపు మీద చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఆయాచితంగా ఒక బోర్డు మెంబర్కు లబ్ధి చేకూర్చారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే అసలు ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీకు స్థలం ఎప్పుడు కేటాయించారు? అంటే గతంలోనే ఈ స్థలం కేటాయించారనేది ఒక వార్త. అసలు పూర్తి సమాచారం ఏంటి? ఇప్పుడు నేను 2వ తడవ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు నాకు కాదు, ఇంకా బోర్డు మెంబర్లకు కూడా కేటాయించారు. నా కమ్యూనికేషన్ లోపం వల్ల అప్పుడు ఎప్పుడు 2007 ఆ ప్రాంతం, 7-8 ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సెకండ్ టైం బోర్డు మెంబర్ కేటాయించారు. కేటాయించి నా కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల 10 లక్షల సంబంధం కట్టలేకపోయాను. వాస్తవంగా కట్టలేకపోతే అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఇమీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే నాకు అక్కడ ఉంటా అనేది ఇష్టం లేదు, అతనికి క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసినప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మీకు స్థలం కేటాయించారు. ధర్మారెడ్డి గారు నేను డబ్బులు కట్టలేదనే ఉద్దేశం, నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కట్టకపోతే దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే గవర్నమెంట్ ద్వారా జియో తీసుకున్నాం. గవర్నమెంట్ ద్వారా జియో వచ్చినప్పుడు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈలోపు గవర్నమెంట్ సంబంధించి లేదు. నేను వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాను కాబట్టి మరలా నేను హైకోర్టుకి వెళ్ళి ఉన్నటువంటి ఒక ఆర్డర్ తీసుకొచ్చాను కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేకపోతే ఇంకా చేసే పరిస్థితి లేని ఉద్దేశంతో నేను ఆగిన పరిస్థితి వస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను. బోర్డు సంబంధించిన ఈఓని చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించి బోర్డులో పెట్టినట్టు సీఎం గారికి రిక్వెస్ట్ చేసిన లెటరు బోర్డు టీటీటీకి అధికారులు పంపిస్తే అధికారులకు సంబంధించినటువంటి దాని మీద ఆలోచన చేసేసి దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ సంబంధించి రాసి సీఎంఓ పంపిస్తే సీఎంఓగా సంబంధించినటువంటి వాళ్ళు మీ బోర్డు నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని మాకు తెలపమని చెప్తే బోర్డుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పాస్ చేసి ఒక వ్యక్తి మాత్రమే దాన్ని వ్యతిరేకించాడు. ఎంతమంది అంటే బోర్డు అనేది బోర్డు మెజార్టీ పీపుల్ ఒప్పుకున్నారు. 25 మంది బోర్డు సభ్యులు ఉంటే ఒక వ్యక్తి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకించి ఈలోపు మళ్ళీ గవర్నమెంట్కి పంపించాం. గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్, ఉన్నటువంటి దాని చట్టపరంగా ఏ అవకాశం తీసుకుంటారు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాన్ని అందరూ ఆమోదిస్తే ఎందుకని ఆ ఒక్క వ్యక్తి మాత్రమే వ్యతిరేక? అది ఎందుకని నేను చెప్పలేను కదా. ఇప్పుడు ఆయన ఎలాంటి తమ కేసులు వేశారు. భానుప్రకాష్ రెడ్డి గారు అని కేసులు వేశారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు అప్పుడు అనేక కేసులు వేశారు. వాళ్ళిద్దరు ఒకరికి సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఎందుకో తెలియదు కానివ్వండి. మరి ప్రకాష్ రెడ్డి గారికి ఆయన చెప్పాడు, ధర్మప్రకాష్ రెడ్డి చెప్పారు, ధర్మారెడ్డి గారు చెప్పారు, నాకు తెలియదు కానివ్వండి. వాళ్ళకున్న అవినాశ సంబంధం వల్ల ఏంటో నన్ను వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ బయటకు వచ్చింది? ఏ విషయం? ఇప్పుడు ఈ స్థల కేటాయింపుకు సంబంధించి ఇష్యూ బయటకు నేను అడిగా కదా, అడిగాను. బోర్డు సంబంధం తీర్మానం చేశారు. ఈ మధ్యలో చెప్పాను కదా, ఈ మధ్యకు సంబంధించినటువంటి ఒక పత్రిక కనీసం నన్ను నా విషయాలు అడగకుండా, నా అభిప్రాయాలు తీసుకోకుండా, నా వ్యక్తిత్వ హననం జరిగే విధంగా కూడా అబోధ కల్పనలు చేసి రాయటం జరిగింది. అంతేకాకుండా కూడా దాని వెనక ఏదో లబ్ధులు నన్ను ఆలోచిస్తూ రాయటం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా దంగా మీద ప్రభుత్వానికి కానీ బోర్డుకు ఉన్నటువంటి ప్రేమ ఏంటని కూడా రాయటం జరిగింది. అంటే నా మీద ప్రేమ వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టాలా, ఉన్నటువంటి నాకు కావాలని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నాకు అవకాశం కల్పించాడు. వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ప్రభుత్వానికి నా వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, నా వల్ల సంబంధించిన బోర్డుకి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు మీకు సంబంధించి ట్రస్ట్కు భూ కేటాయింపు చేయటం, అదే బోర్డులో మీరు మెంబర్గా కూర్చొని ఆ నిర్ణయం ఒకరిగా తీసుకోవటం ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు నైతికం అన్నది కూడా అడుగుతున్నట్టు. నేను ఒక్క నిర్ణయం తీసుకోలేదే, నేను ఎట్లా తీసుకుంటాను? బోర్డులో 24-25 మంది సభ్యులు ఉంటారు. బోర్డులో ఒకళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు మెజార్టీ సంబంధించిన బోర్డు అన్న తర్వాత మెజార్టీ పీపుల్ ఏదో తీర్మానం, రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. మెజార్టీ పీపుల్ తీర్మానం చేస్తేనే తీర్మానం అవుతుంది. మెజార్టీ పీపుల్ తీర్మానం నేను ఒక్కరిని చేసింది కూడా కాదు కదా, నేను ఒక్క నిర్ణయం తీసుకునేది కాదు కదా. ఈ ప్రధానంగా ఈ కాటేజీ కావచ్చు, అతిథి గృహం నిర్మాణం వల్ల మీకు వచ్చే లబ్ధి ఏంటి? నాకేం లబ్ధి కాదు. ఎందుకంటే మనం లబ్ధి అనేది కాదు, ఎందుకంటే ఎవరికి లేనటువంటి విధంగా, ఎందుకంటే ఆ బోర్డులో ఉండాలనేటువంటి కోటేసులు కూడా తప్పిస్తారు. మేము దాంట్లో ఉంటే చాలు, మేము ఒక తడవ నిద్ర చేస్తే చాలు, ఆ దేవుడి సన్నిధికి సంబంధించినటువంటి తప్పించే పరిస్థితి ఎవరికి అవకాశం రాదు.
నాకు అవకాశాన్ని కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి మూడో తరగతి బోర్డు మెంబర్గా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు కల్పించారు నాకు మూడో తరగతి బోర్డు. నేను దానికి సంబంధించి నాకు వచ్చినట్టు అవకాశాన్ని భక్తితోని నాకున్నటువంటి అవకాశం ఆ దేవుడి యొక్క స్మరించు కూడా ఆయన ఆశీస్సులు ఉండాలా, నాకు కూడా ఉండాలని, నా పేరు సంబంధించి ఉండాలనే ఉద్దేశంతో. అది కూడా మీకు కడితే మా సొంతం కాదు, అది ఆస్తి మొత్తం కానివ్వండి. ఆ గెస్ట్ హౌస్ సంబంధించి మొత్తం కూడా 12 రూములకు సంబంధించినటువంటి కట్టాలు, 1 రూమ్ మాత్రం ఇస్తారు. ఆ 12 రూములకు సంబంధించి మొత్తం కూడా టీటీటీ ఆధీనంలో ఉంటే వాళ్ళు అలాట్ చేస్తుంటారు. ఆ 1 రూమ్ సంబంధించి మనం రావడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే పవిత్రత కోసం భక్తితోని ఆ దేవుడి యొక్క ఆశీస్సుని తను ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి నాకు గెస్ట్ హౌస్ కావాలా, ఉండాలా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా, వచ్చిన అవకాశాన్ని వెన్నాడకూడదు, ఏ విధంగా తీసుకొచ్చిన తపంతో నేను అడిగాను. అంటే టీటీడీకి సంబంధించి ఈ ట్రస్టులకు భూ కేటాయింపులు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి, ఆ నిబంధనలకు విరుద్ధంగా మీకు స్థలం కేటాయించారనేది ఒక వాదన. మీరు చూడండి, 2020 సంబంధించి 2023 సంబంధించిన ట్రస్టులకు కానీ వివిధ పెద్ద కంపెనీలకు సంబంధించి కానీ అలాట్ చేశారు. లేదని లేదు. ఇప్పుడు నిర్ణయం తీసుకుని మళ్ళీ దాన్ని వాళ్ళ ఇష్టం, అది నిర్ణయం, వాళ్ళు దాన్ని అలాట్ చేస్తుంటారు. ధర్మారెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి తీర్మానం చేస్తారు, రద్దు చేస్తారు, మళ్ళీ తీర్మానం చేసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా కొండ మీద అతిథి గృహ నిర్మాణానికి స్థలం కోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకని అంత పట్టుదల ఏంటి? నేను చెప్పా కదా, ఇప్పుడు భక్తికి సంబంధించిన విషయం ఇది. ఒక అవకాశం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అనేక మంది కోటేశ్వరులు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్ కావాలని ఆలోచించి ఆ భగవాను యొక్క ఆశీస్సులతోని 3వ తరగతి సంబంధించినటువంటి నేను బోర్డు మెంబర్ అయ్యానంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బోర్డు మెంబర్ అయ్యాను. నా భక్తి శ్రద్ధలతోని నేను అక్కడ స్థలం ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు కదా. వచ్చిన అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగపరచాలి, వచ్చిన అవకాశాన్ని ఎందుకు నాకు సద్వినియోగపరచుకోకూడదు, భక్తి శ్రద్ధలతోనే కావాలని అక్కడ కోరుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వంలో మీకు ఈ స్థల కేటాయింపు జరగలేదు. ఆ రోజు ధర్మారెడ్డి అడ్డుపడ్డారని మీరు చెప్తా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఈ స్థల కేటాయింపు జరిగింది. దీన్ని రాజకీయ కోణంలో చాలామంది ఆలోచన చేశారని అనుకోవచ్చు కదా, మీ మీద విమర్శలు చేశారు. ఏం జరిగిందో ఏంటో తెలియదు నాకు. నేను ఇందాక అదే చెప్పాను, మంత్రిమండలికి సంబంధించి తీర్మానం చేశారు, అది ఎవరో మాట్లాడి నాకు తెలియదు. ఏదల్లా పత్రికకు సంబంధించినటువంటి కథనాలు విన్నాను. ఈరోజు కూడా సంబంధించినటువంటి ఏదో జరిగింది, దీని వెనక ఏదో కొమ్ముకోవడం ఏదో రాస్తుంటే, కనీసం నన్ను అడగకుండా ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే దానివల్ల మనస్తాపం చెంది ఏదో నాకు ప్రత్యేకమైన కేటాయించారు, జంగా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఏంటనే విధంగా కూడా ప్రభుత్వాన్ని కానివ్వండి, మా ముఖ్యమంత్రి కానివ్వండి, మా బోర్డుకు సంబంధించి కానివ్వండి కించపరిచే విధంగా నా మీద ప్రేమ ఉండే విధంగా రాసినప్పుడు ఆ మచ్చ వారి మీద పడకూడదనే ఉద్దేశంగా నేను రాజీనామా చేయటం. మరి ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, ప్రస్తుతం రాజీనామా నిర్ణయం, దీనికి సంబంధించి ఏంటి, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారనుకుంటున్నారు? అక్కడి నుంచి ఏమన్నా మీకేమన్నా సమాచారం? ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళి మాట్లాడదు. నేను పార్టీలో ఉన్నాను, నేను పార్టీలో నుంచి పోలేదు కదా. ఆయన పిలిస్తే వెళ్తాను, వెళ్ళి మాట్లాడే విషయం, జరిగిన విషయాలు మొత్తం చెప్తాను అని అడిగితే. అంటే ఒక రకంగా మీ రాజీనామా అటు కూటమి రాజకీయ పార్టీలో ఒక రకంగా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటారు? ఎందుకు ఇప్పుడు నాది వ్యక్తిగత విషయం, ఇదేదో సంబంధించి కదా వ్యక్తిగత విషయం. వ్యక్తిగతంగా నాకు ఇబ్బందులు, వ్యక్తిగతంగా నేను బాధపడుతున్నాను. నా వ్యక్తిగతంగా సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం మీద ప్రభావం పడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా మీ దృష్టికి తేలేదు, మిమ్మల్ని ఎవరు అడగలేదు, కానీ ఒక పత్రిక రాసిందన్నటువంటి ఉద్దేశంతో రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్? నా మీద రాయటం కాదు, నా బాధ నా మీద రాయటం కాదు. బోర్డు ఇప్పుడు నేను అపవిత్రం చేసి బోర్డు మొత్తం అపవిత్రం చేసినట్లయితే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈయన మీద ఇంత ప్రేమ ఏంటనే పరిస్థితి నాకేదో ప్రత్యేకంగా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆలోచన వాళ్ళ మీద కూడా నిందలు వేసినట్టే కదా. ఇప్పుడు నేను ఈ విధంగా ఉంటే అది వాస్తవాన్ని అనుకుంటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో నాకు చేస్తున్నారనో లేకపోతే కావాలని ఇలా చేస్తున్నారనే విధంగా ఉండే నాకు సంబంధించిన విషయాల్లో ఇటు ప్రభుత్వం కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారికి ఇబ్బంది కాకూడదు, బోర్డు ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో రాజీనామా. కూటమిలో ఉన్నటువంటి ఒక నేత బోర్డు మెంబర్ మీద మీరు సూటిగా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి భాను ప్రకాష్ రెడ్డి.
వాస్తవే అది నాకు కాదు, అందరూ తెలిసిన విషయమే కదా. ఆ ఆరోపణలు ఉంది కాబట్టి చెప్తున్నా. అతనే చెప్తున్నాను. నిన్న కూడా మాట్లాడు, ఆయన ఒక్కడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి వ్యతిరేకించాం మాట్లాడు చేశాడు. ఇప్పుడు ఎందుకంటే భానుప్రకాష్ రెడ్డి గారికి అదేవిధంగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారికి వారికి అవినావ సంబంధం. ఈయన అనేక కేసులు కూడా వేశారు కోర్టుల మీద, అనేక విధాల కేసులు వేసినట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా కేసులు వేస్తూనే ఉన్నారు. దీని మీద కూడా కేసు వేస్తుండే మాకు తెలియదు. మీ రాజీనామా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఆయన వారిస్తే వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మాట్లాడతా చంద్రబాబు ఆయన పిలిస్తే వెళ్తాను. నేనే పార్టీలో ఉన్నాను, మాకు ఆ గౌరవం ఉంది, ఆయన మీద వెళ్తాను, వెళ్ళి మాట్లాడతా. ఇబ్బంది. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే జంగా కృష్ణమూర్తి చెప్తా ఉన్నారు, తనకు వ్యక్తిగతంగా తీవ్రంగా నష్టం కలిగించే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఒక ట్రస్ట్ తరపునే టీటీడీ తనకు అక్కడ అతిథి గృహానికి స్థలం కేటాయించిందని, గతంలో కూడా అనేక ట్రస్టులకు కొండ మీద స్థలాలు కేటాయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని, కావాలనే ఒక దురుద్దేశపూరితంగానే తన్ను ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా జంగా కృష్ణమూర్తి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే తన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశానని, ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తారో కూడా విని దాని ప్రకారం నడుచుకునే ప్రయత్నం చేస్తానని, కూటమి ధర్మాన్ని పాటిస్తానని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో రామకృష్ణ, సిటీ 24x7 విజయవాడ.